నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 9, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల ద్వాదశి. ద్వాదశి తిథి మే 8 గురువారం మధ్యాహ్నం 1:43 అండి. మే 9 శుక్రవారం మధ్యాహ్నం 3:10 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం మే 9 శుక్రవారం రాత్రి 12:22 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం వజ్ర రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:56 వరకు. తదుపరి సిద్ధి కరణం బాలవ మధ్యాహ్నం 2:59 వరకు. తదుపరి కౌలువ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 4:15 వరకు. తదుపరి తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:19 నుండి ఉదయం 9:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 8:59 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:15 నుండి ఉదయం 8:56 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:44 నుండి రాత్రి 7:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, కుంతి గాంధారి ఎలా మరణించారు? శాపం వల్ల, ఆప్షన్ ఏ బి, ఆప్షన్ బి వృద్ధాప్యం వల్ల, ఆప్షన్ సి యోగాగ్ని వల్ల. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని పెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నేనైతే అడిగిన ప్రశ్నకు సమాధానం, అర్జునుణ్ణి సంహరించినది ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ బి బబ్రువాహనుడు బి అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు అశోక్ గారు మరియు పద్మ గారు కరెక్ట్గా సమాధానం చెప్పారండి ఈ ప్రశ్నకైతే. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు పరశురామ ద్వాదశి అండి. మరి ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళైతే ఈరోజు ఉదయం 9:30 లోపు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. మరియు అదేవిధంగా ఈరోజు శంకర జయంతి కూడా, మరియు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వర్ధంతి అండి. మరియు గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి కూడా ఈరోజు. మరియు నటుడు విజయ్ దేవరకొండ, నటి సాయి పల్లవి వీళ్ళు పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మీ అభిమాన నటులు ఉన్నట్లయితే మీరు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేసుకోవడానికి మరియు గోధుమ రాయి వేయడానికి మరియు
పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు పెళ్లికి సంబంధించిన బంగారం కానీ వస్త్రాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు నూతన షాపులు ఏవైనా ఓపెనింగ్ చేయాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయాలన్నా మంచిదండి. లేదా షాపులకి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.